everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. నేను విషయం మొత్తం మర్చిపోవాలని అనుకుంటున్నాను. నేను విషయం మొత్తం మర్చిపోవాలని అనుకుంటున్నాను అని చెప్తుంటాం కదా జరిగిన విషయాన్ని. దీన్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు ఫర్గెట్ ద హోల్ థింగ్. ఐ వాంట్ టు ఫర్గెట్ ద హోల్ థింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను నా కార్ కి పోగొట్టుకున్నాను. నేను నా కార్ కీస్ ని పోగొట్టుకున్నాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ లాస్ట్ మై కార్ కీ. I have lost my car key. Okay, next one is ఒక టీచర్గా ఇది మా బాధ్యత. ఒక టీచర్గా ఇది మా బాధ్యత, ఇది నా బాధ్యత అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో యాజ్ ఏ టీచర్ ఇట్ ఈస్ మై డ్యూటీ. యాజ్ ఏ టీచర్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ అతడికి మంచి ఆహారంతో పాటు విశ్రాంతి అవసరం. అతడికి మంచి ఆహారంతో పాటు రెస్ట్ అవసరం అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో హీ నీడ్స్ రెస్ట్ బిసైడ్స్ గుడ్ ఫుడ్. హీ నీడ్స్ రెస్ట్ బిసైడ్స్ గుడ్ ఫుడ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను మీ గురించి చాలా విన్నాను. నేను మీ గురించి చాలా విన్నాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ హియర్డ్ ఎ లాట్ అబౌట్ యూ. I have heard a lot about you. Okay, next one is నేను ఇది నీ కోసం ఎందుకు చేయాలి. నేను ఇది నీ కోసం ఎందుకు చేయాలి, ఈ పనిని నీ కోసం ఎందుకు చేయాలి అని వాడుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భంలో why should I do this for you. Why should I do this for you. Next one is నేను అతడిని వచ్చే వారం కలుస్తాను. నేను అతడిని వచ్చే వారం కలుస్తాను ఫ్యూచర్ కోసం చెప్తున్నాం కదా ఈ సెంటెన్స్లో. సో ఐ విల్ మీట్ హిమ్ నెక్స్ట్ వీక్. ఐ విల్ మీట్ హిమ్ నెక్స్ట్ వీక్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను ఇది నిన్న కొన్నాను. నేను ఇది నిన్న కొన్నాను, ఈ వస్తువుని నిన్న కొన్నాను అని వాడుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భంలో ఐ బాట్ దిస్ ఎస్టర్డే. ఐ బాట్ దిస్ ఎస్టర్డే. ఈ సెంటెన్స్లో మనం పాస్ట్ గురించి మాట్లాడుకున్నాం. ఇది సులువైన ప్రశ్న కాదు. ఇది సులువైన ప్రశ్న కాదు. దీని ఇంగ్లీష్లో దిస్ ఈజ్ నాట్ అన్ ఈజీ క్వశ్చన్. దిస్ ఈజ్ నాట్ అన్ ఈజీ క్వశ్చన్. నెక్స్ట్ వన్ ఈస్ ఇప్పుడు నీకు ఎలా ఉంది. ఇప్పుడు నీకు ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో హౌ డు యూ ఫీల్ నౌ. హౌ డు యూ ఫీల్ నౌ. ఇప్పుడు నీకు ఎలా ఉంది. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె నాకు సహాయం చేయదు. ఆమె నాకు సహాయం చేయదు. దీన్ని ఇంగ్లీష్లో షీ వోంట్ హెల్ప్ మీ. షీ వోంట్ హెల్ప్ మీ. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు అతడిని పార్టీలో చూసావా. నువ్వు అతడిని పార్టీలో చూసావా అని అడుగుతూ ఉంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ సీ హిమ్ ఎట్ ద పార్టీ. డిడ్ యూ సీ హిమ్ ఎట్ ద పార్టీ. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు గట్టిగా మాట్లాడేంత వరకు ఎవరికీ వినబడదు. నువ్వు గట్టిగా మాట్లాడేంత వరకు ఎవరికీ వినిపించదు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో అన్లెస్ యూ స్పీక్ లౌడ్లీ నో వన్ కెన్ హియర్. Unless you speak loudly, no one can hear. Okay, next one is అతడు ఎందుకు రాలేదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అతను ఎందుకు ఇక్కడికి రాలేదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ వాంట్ టు నో వై హీ డిడ్ంట్ కమ్. ఐ వాంట్ టు నో నేను తెలుసుకోవాలి. వై హీ డిడ్ంట్ కమ్ ఇక్కడికి ఎందుకు రాలేదో అతను నేను తెలుసుకోవాలి అని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ ఇది ఎవరు చేశారో నీకు తెలుసా. ఈ పనిని ఎవరు చేశారో నీకు తెలుసా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భంలో డూ యు నో హూ డిడ్ దిస్. డూ యు నో హూ డిడ్ దిస్. నెక్స్ట్ వన్ ఈస్ అతను వస్తాడో రాడో నాకు తెలియదు.
అతను వస్తాడో రాడో నాకు తెలియదు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వెదర్ హీ విల్ కమ్ ఆర్ నాట్. ఐ డోంట్ నో నాకు తెలియదు, వెదర్ హీ విల్ కమ్ ఆర్ నాట్ అతడు వస్తాడో రాడో నాకు తెలియదు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను తిరిగి వచ్చే వరకు వెయిట్ చేస్తావా. నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు వెయిట్ చేస్తావా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో కెన్ యూ వెయిట్ టిల్ ఐ రిటర్న్. కెన్ యూ వెయిట్ టిల్ ఐ రిటర్న్. నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు వెయిట్ చేస్తావా. నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళు మమ్మల్ని చూడలేదు. వాళ్ళు మమ్మల్ని చూడలేదు. దీన్ని ఇంగ్లీష్లో దే డిడ్ నాట్ సీ అస్. దే డిడ్ నాట్ సీ అస్. వాళ్ళు మమ్మల్ని చూడలేదు. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతుంది. ఆమె ఎందుకని అంత గట్టిగా మాట్లాడుతుంది అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వై డస్ షీ టాక్ సో లౌడ్లీ. వై డస్ షీ టాక్ సో లౌడ్లీ. ఆమె ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతుంది. నెక్స్ట్ వన్ ఈస్ నాకు తెలుసు నువ్వు ఇది చేయగలవని. నాకు తెలుసు నువ్వు ఈ పని చేయగలవని అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ నో యూ క్యాన్ డూ దిస్. ఐ నో యూ క్యాన్ డూ దిస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ వాడు దుర్మార్గుడులా కనిపిస్తున్నాడు. అతను దుర్మార్గుడులా కనిపిస్తున్నాడు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో హీ సీమ్స్ టు బి ఏ బ్యాడ్ ఫెలో. హీ సీమ్స్ టు బి ఏ బ్యాడ్ ఫెలో. అతను ఒక దుర్మార్గుడిలా కనిపిస్తున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ guys. Thank you.